బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉండి ప్రజలను మోసం చేసి నేడు కాంగ్రెస్ పార్టీపై బురద చల్లేందుకు బాకీ కార్డులు రిలీజ్ చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిన హామీలపై ధోకా కార్డులని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. అలాగే కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల అప్పు చేసి ఇటు ప్రజలపై అటు ప్రభుత్వంపై భారం మోపింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై బురద చల్లేందుకు బాకీ కార్డును విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మోసం చేసిన వాటిపై నేడు ధోకా కార్డును ఆవిష్కరించామన్నారు. వీటిని ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన మాట అమలు చేయకుండా మిగులు రాష్ట్రాన్ని 16,500 కోట్ల మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసి నువ్వు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి మేడిగడ్డ సుందిల్ల అన్నారం ప్రాజెక్టులో ఇంజనీర్లు చెప్పిన కాడ కట్టకుండా 37,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితుంది, నీళ్ళు ఆగుతాయని చెప్తే ఆ మాట వినకుండా కేసీఆరే ఇంజనీర్ లెక్క తయారై 1,37,000 కోట్ల ప్రణాళికను రూపొందించి 1,00,000 కోట్లు దిగమింగారు. మిషన్ భగీరథతో ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి దగా చేశారు, దాంట్లో కమిషన్ తిన్నారు. వాళ్ళు అభివృద్ధి చెందారే తప్ప వాళ్ళ పొట్టలు నింపుకున్నారే తప్ప ఇచ్చిన మాట అమలు చేయలేదు. ఈరోజు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని డోకా చేశారు. అదేవిధంగా తెలంగాణ మొదలు ఇచ్చిన తర్వాత మా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని సోనియా గాంధీ కాలు మొక్కి విలీనం చేయకుండా డోకా చేశారు. అదేవిధంగా దళిత గిరిజన ప్రతి కుటుంబానికి అధికారంలోకి వచ్చినాక 3 ఎకరాల భూమి ఇస్తా అని ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. ఒక్క కుటుంబానికి కూడా 3 ఎకరాల భూమి ఇచ్చిన సందర్భం లేదు. నిరుద్యోగ యువకులందరినీ ఇంటికో ఉద్యోగం ఇస్తా అని 10 సంవత్సరాలు ఒక డిఎస్సి వేయకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 నిర్వహించకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని. కానీ ఉద్యోగాలు మాత్రం వాళ్ళ ఇంట్లో అమెరికాల ఎన్ఆర్ఐ కోటాల పోయిన వాళ్ళందరినీ పిలిపించుకొని బిడ్డను కొడుకును అల్లునికి అదేవిధంగా ఆ సంతోషం కావాలనో ఆయనకు కానీ వాళ్ళ కుటుంబంలో కూడా ఉద్యోగాలు ఇచ్చేడు. నిరుద్యోగ యువతకు మాత్రం మొండి చేయి చూపెట్టారు. ఉద్యోగాలు రాని యువతకు అందరికీ నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. 3,000 కాదు, 3 పైసలు కూడా ఇవ్వలేదు. ఈ వరకు ఉచిత విద్య అని చెప్పాడు. ఉచిత విద్య తుంగలో దొక్కాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాపల కుక్కలాగా ఉంటానని చెప్పి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలు ఇప్పించి వాళ్లకు కాపల లెక్క ఉన్నాడు దోపిడీ చేసుకోవటానికి. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు గ్రూప్ 1 నువ్వు పెట్టి ప్రశ్న పత్రాలు లీక్ చేయడంలో కేసీఆర్ ముందు వరుసలో ఉన్నాడు. ఇంటర్మీడియట్ పిల్లలు ముక్కు పచ్చలారని పిల్లల విద్యార్థులు పేపర్ లీకేజ్ అయి సుమారు 30 మంది విద్యార్థులు ఆత్మహత్యకు కారకులయ్యాడు. ఏళ్లలో ఒక కొడుకు ఆపరేషన్ చేసుకుందామంటే కనీసం ఆ రేషన్ కార్డులో నా కొడుకు పేరు ఎక్కింద్రి ఆరోగ్యశీల రాదాట అని కలెక్టర్ చుట్టూ తహసీల్దార్ చుట్టూ తిరిగిన 10 ఏళ్లలో ఒక్క కొడుకు పేరు బిడ్డ పేరు ఎక్కియలేని దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే ఈరోజు కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలే. పాత రేషన్ కార్డులో పేరు ఎక్కియలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇది బీఆర్ఎస్ ధోకాబాజీ వ్యవస్థ గమనిస్తున్నారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా పోటీపడి మేము ఎమ్మెల్యేల మంత్రులతో పోటీపడి పనిచేస్తున్నాం.
నువ్వు అబద్ధాల పుట్టగా మారిపోతున్నావు. ఈరోజు వేసిన పలకాలు మంజూరు తెచ్చిన జీవోలు చూసి అసూయపడి వేసిన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని సిగ్గులేక చెప్తున్నావు. నేను ఒకటే కోరుతున్నా, చెంచు కాలనీలో 1,63,00,000తో నీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు మంజూరు తెచ్చావు, కానీ ఒక్క కూడా కూర్చలేకపోయావు, టెండర్ పిలవలేకపోయావు. నీ వర్క్ మంజూరు ఇచ్చినా క్యాన్సిల్ కాకుండా ఉంచి అదనంగా మళ్ళీ 1,66,00,000 మళ్ళీ ఒక 50,00,000 3 వర్కులు ఉన్నాయి. నీవు జీవోలు లేకుండా మేము రాళ్ళు వేసే ముచ్చట లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ దగాకోరు సోషల్ మీడియాను ఈరోజు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అక్కడ హైదరాబాద్ నుంచి కింది స్థాయిలో ప్రజలను మభ్యపెట్టి గోల్మాల్ చేసి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, కానీ ప్రజలు నమ్మరు నీ సోషల్ మీడియాను అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, అన్ని రంగాలలో ఇంకా కొన్ని మేము ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. అవి కూడా రాబోయే 3 సంవత్సరాలలో తప్పకుండా నెరవేర్చి చూపెట్టి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తాం. నీ లెక్క డోకాబాజీ మాటలు మాట్లాడాం, ప్రజలను డోకా చేయం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వతంత్రం తెచ్చిన పార్టీని, తెలంగాణ ఇచ్చిన పార్టీని నీ లెక్క తెలంగాణ ఇస్తే సోనియమ్మ తల్లి మా టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అని చెప్పి డోకా చేయం. మీ లెక్క అవినీతి చేయం. అవినీతి చేసిన వాళ్ళ గురించి ప్రజలు గుణపాఠము శాసనసభ ఎన్నికల్లో చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్న చూపెట్టారు. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మరి నీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో, పార్లమెంట్ సభ్యుల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంచే ప్రయత్నం నాది. ఆ దృఢ సంకల్పంతో మేమున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలు వాస్తవాలను గుర్తించి ఈ డోకా బీఆర్ఎస్ డోకాబాజీ మాటలను మీరు తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఈ బీఆర్ఎస్ డోకా కార్డును కూడా మేము రిలీజ్ చేస్తున్నాం. కరపత్రాలు కొట్టి మేము కూడా వాస్తవాలను మేము చెప్పినట్టు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలను ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా ఇవన్నీ కూడా పంపిణీ చేసి ఎవరు డోకా చేస్తున్నారు, ఎవరు ఏ ప్రజలను మోసం చేశారు అనేది మేము ఈరోజు బీఆర్ఎస్ డోకా కార్డు మీద ఈరోజు మేము కూడా రిలీజ్ చేస్తున్నాం. దీన్ని కూడా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి కడపకు, ప్రతి గుండెను కరపత్రం దట్టి చదువుకొని మేధావులు, కవులు, కళాకారులు, పత్రికా మీడియా సోదరులు, ప్రజలు ఈ కార్డులో ఉన్నటువంటి విషయాలను చదివి మీరు సరైనటువంటి గుణపాఠం మీరు తీర్పు ఇవ్వవలసిందిగా నియోజకవర్గ జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.